నాలెడ్జ్ ఒక టాలెంట్ దొరకడమే కష్టం అనుకుంటే ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని పెట్టి చేయమంటే చేయలేరు కదా వాళ్ళు ఎవరు కూడా. అంటే సింగింగ్ రియాలిటీ షోలో కాకుండా ఇంకేదో అయిపోతుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ ఓన్లీ సింగింగ్ బేస్ చేసుకొని ఉంటే బాగుంటుంది. అండ్ మేము విన్నాం ఇప్పుడు నీకు మీడియా అంతా చాలా సపోర్ట్ చేస్తుంది, కామన్ ఆడియన్ అంతా సపోర్ట్, బట్ పర్టికులర్గా ఒక సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టిందని మీరు బాధపడ్డట్టుగా విన్నాం. అసలు ఏం జరిగింది? యా, సో షీఈస్ అ వెరీ ఫేమస్ జర్నలిస్ట్ అండ్ నాకేం బాధ అనిపించింది అంటే ఒక విమెన్ ఎంపవర్మెంట్ అంటారు. సో అదెందుకు అక్కడ కనిపించలేదని నాకు అనిపించింది. అంటే ఒక విమెన్ ఇంకొక అమ్మాయిని టార్గెట్ చేసి నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చేసినట్టు అయ్యింది ఆ ఇంటర్వ్యూలో. యాక్చువల్లీ చాలా మంది ఆడియన్స్ రియలైజ్ అయ్యారు. సో ఆవిడ అంత ఏజ్ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మరి ఆవిడ కూడా ఇలానే ఒక వీడియో చేశారని నాకు తర్వాత తెలిసింది ఇంకో ఛానల్ మీద. మరి నా ఏజ్ని నన్ను అంత కమెంట్ చేశారు, మరి మీరు అంత ఏజ్ వచ్చి మీరు కూడా ఎందుకు వీడియో పెట్టాల్సి వచ్చింది సోషల్ మీడియాలో? సో అంటే మీకు తెలుసు అన్యాయం జరిగినప్పుడు మీరు బయట పెట్టాలి. మీరు దానికి నన్ను జడ్జ్ చేసి నువ్వు అక్కడే అడగాలి కదా, వీడియో వాజ్ అ వెరీ చీప్ మూవ్, చాలా చెప్పగా ఉండింది వీడియో అన్నారు. సో ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. మరి మీరే ఎందుకు వీడియో పెట్టారో నాకు తెలీదు. అండ్ ఒక విమెన్ ఇంకొక అమ్మాయిని అలా టార్గెట్ చేసి రాంగ్ ప్రూవ్ చేయడానికి ట్రై చేయడం ఇస్ వెరీ రాంగ్. ఎగ్జాక్ట్లీ, పెయిన్ అనేది పెయిన్ అంతే, అది ఏదో ఒక మాధ్యమంలో చెప్పాల్సి సంబంధం లేదు కదా.